హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నామండి. ఆ రెసిపీ అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 1.5 kg ఉందండి లెగ్ పీసెస్. మనకైతే 14 వచ్చాయన్నమాట. వీటిని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నాక నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇదేమో ఇలా ఫస్ట్ వాష్ చేసిన వాటర్ అయితే నేను స్టోర్ చేసుకుంటానండి ఒక దాంట్లో. ఇవి నేను మొక్కలకైతే పోస్తాను డైరెక్ట్గా. ఇలా పోస్తే మొక్కకి న్యూట్రియంట్ సప్లై అనేది చాలా బాగుంటుంది, మంచిగా పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడు నాన్ వెజ్ వండినా కానీ నేను ఇలా ఫస్ట్ వాష్ చేసిన వాటర్ అయితే పక్కకు తీసి పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే కడిగిన ముక్కలలో మనం కొంచెం పసుపు, కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, 2 చుక్కలు నిమ్మకాయ రసం అలా పిండుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇది మ్యారినేషన్కి కాదు, కడగడానికి. ఇది కూడా ఇలా కనుక మనం కడిగితే వండుకున్నాక తినేటప్పుడు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ స్పెసిఫిక్గా నిమ్మకాయ కూడా కొంచెం అయితే పిండాలన్నమాట. నిమ్మకాయ పిండుకుంటే కనుక ఆ స్మెల్ అనేది పోతుంది. అండ్ ఇమీడియట్గా వాష్ చేయకూడదు. ఒక 2 minutes అయితే పక్కన పెట్టుకోవాలి అలా కలుపుకొని. దాని తర్వాతే వాష్ చేయాలి. 2 minutes అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇది వాష్ చేసేయాలి. ఇప్పుడు నేను మ్యారినేషన్కి చూపిస్తానండి. కడిగిన లెగ్ పీసెస్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అంటే గరం మసాలా ఆల్ స్పైసెస్తో చేసిందనమాట. ఇంట్లోనే మేము చేసి పెట్టుకుంటాము. కొంచెం ధనియాల పొడి, కారం సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఎవరికి స్పైసెస్ లెవెల్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సాల్ట్, ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ కర్డ్. దాంట్లోని కొంచెం ఆయిల్ పోసేసుకొని ఒక చిన్న లెమన్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే మనకి మ్యారినేట్ చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నట్టే అన్నమాట. అయితే నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దామని చేసాము. చాలా తక్కువ వేసాము, అందుకే కలర్ ఎక్కువ రాలేదు. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి కూడా మొత్తం అన్నీ పట్టేలాగా కలుపుకొని అట్లీస్ట్ యాక్చువల్లీ ఒక 1 hour అలా పెట్టుకోవచ్చు మ్యారినేట్. ఒక 1/2 hour అయినా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మేమైతే 1/2 hour పక్కన పెట్టాము. మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక మనం లెగ్ పీసెస్ పెట్టుకోవడమే. ఇది షాలో ఫ్రై చేస్తున్నామండి, డీప్ ఫ్రై కాదు. సో మనకి 14 లెగ్ పీసెస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అందుకే ఆయిల్ ఎక్కువ వేసామన్నమాట. సో ఇలా మనం అన్నీ చక్కగా ఆయిల్లో పెట్టేసుకోవాలి, మంచిగా ఉడకనివ్వాలి. మిగిలిన గ్రేవీ ఏదైతే మనం మిక్స్ చేసుకుని ఉంటుంది కదా, మ్యారినేట్ చేసింది, అది కూడా అందులోనే వేసేసుకుంటే ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇది ఉడికేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ వేసాము ఎక్కువే కాబట్టి ఏమైతే మాడదు. ఇలా మంచిగా వేసుకొని కలుపుకోవాలి అన్నీ సెట్ అయ్యేలాగా. ఈ ముక్కలలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ అదే వాటర్తో ముక్క కూడా ఉడికిపోతుంది. ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. జస్ట్ కొంచెం ఒక 10 minutes అయ్యాక ఇలా మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఎందుకంటే వాటర్ అనేది వచ్చేసి మళ్ళీ వాటర్ అనేవి అబ్జర్వ్ అయిపోయాయి అన్నమాట. సో ఇది ఇప్పుడైతే ఇది మొత్తం చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, తెలిసిపోతుంది మనకి. గ్యాస్ అయితే కట్టేస్తున్నాము. ఇలా ఫ్రై చేసుకుంటే కనుక నార్మల్గా మనం
ఉట్టి లెగ్ పీసెసే తినొచ్చు స్నాక్స్ లాగా, టైం పాస్కైనా తినొచ్చు, లేదంటే రైస్లో అంచుకు కూడా పెట్టుకొని తినొచ్చు. మేమైతే రసం కాంబినేషన్లో దీన్ని ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనకి లెగ్ పీస్ ఫ్రై ఉంది కాబట్టి రసం వేసుకుంటే మాత్రం చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. పీస్ టేస్ట్ కానీ కుక్ అవ్వడం కానీ చాలా చాలా డెలీషియస్గా ఉందండి. అసలు అరోమాకే ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఎప్పుడు మనం నార్మల్గా చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా లెగ్ పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకొని చూడండి. చాలా ఈజీ, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు, స్పెషల్గా ఏమైతే అవసరం లేదు. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్